గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ను ఎలా తగ్గించుకోవాలి? సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ శ్రీవిద్య గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331068 అండ్ 686. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి, అసలు రీజన్స్ ఎలా ఉంటాయి దీనికి? సో స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన చాలా సాధారణ సమస్యగా చెప్పుకోవచ్చు. స్పాండిలోసిస్, స్పాండైలో అంటే వెన్నుపూసల మధ్యలో ఉన్న డిస్క్ల యొక్క అరుగుదల, లేకపోతే వెన్నుపూసల యొక్క అరుగుదల, లేదంటే డిస్క్ బల్జ్ వల్ల పక్కన ఉన్న నరాల మీద కంప్రెషన్ వల్ల తలెత్తే సమస్యను స్పాండిలోసిస్ అంటారు. సో ఇది వెన్నెముకలో ఎక్కడైనా రావచ్చు. మెడ భాగం నుంచి నడుము ప్రాంతం వరకు 3 భాగాల్లో ఎక్కడైనా తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే మెడ మరియు నడుము భాగంలోనే ఈ స్పాండిలోసిస్ సమస్య అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే డైరెక్ట్గా వెయిట్ అనేది మెడ మీద అండ్ మనం వర్క్ చేస్తుంటాం కాబట్టి నడుము మీద అంటే డైరెక్ట్గా వెయిట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి స్పాండిలోసిస్ తీవ్రత అనేది ఎక్కువగా మెడ భాగంలో C1 నుంచి C7 వెన్నుపూసల మధ్యలో అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఇదే కాకుండా L1 నుంచి L5 వరకు నడుము భాగంలో ఉన్న లంబార్ వర్టిబ్రేల్ వెన్నుపూసల యొక్క అరుగుదల కనుక చూసుకున్నట్లయితే దీన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటారు. సో మెయిన్ రీజన్ ఏంటంటే వయసు పైబడడం వల్ల సాధారణంగా ఎముకలు లేదా జాయింట్స్లో అరుగుదల వల్ల ఆర్థరైటిస్ ఎలాగా డెవలప్ అవుతుందో స్పాండిలోసిస్ కూడా ఒక రకమైన చిన్న చిన్న వెన్నుపూసలు వాటిలో అరుగుదల తలెత్తడం వల్ల వచ్చే సమస్యనే స్పాండిలోసిస్. సో మేజర్గా 60 to 70% ఆఫ్ ద స్పాండిలోసిస్ రావడానికి రీజన్ డీజనరేటివ్ ప్రాసెస్, అంటే వెన్నుపూసల యొక్క అరుగుదల, కాల్షియం డెఫిషియన్సీ లేదంటే వైటమిన్ డి తక్కువగా ఉండటం వల్ల వచ్చే ఛాన్సెస్గా చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, నవేడేస్ చూసుకున్నట్లయితే ఏజ్తో సంబంధం లేకుండానే 20+ ఏజ్ గ్రూప్ వాళ్ళలో 30 పైన వాళ్ళలోనే ఈ స్పాండిలోసిస్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. సో దీనికి గల రీజన్స్ ఏంటి అంటే మన యొక్క లైఫ్ స్టైల్, మనం చేసే వృత్తిని బట్టి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా విపరీతంగా డ్రైవింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, అధికంగా బరువులు ఎత్తడం వల్ల. అండ్ సెకండ్ థింగ్, వెన్నుపూస యొక్క డిస్క్ ప్రాబ్లమ్స్ ఎవరిలో అయితే ఉంటుంటాయంటే విపరీతంగా ట్రామాకు గురయ్యే వాళ్ళలో, ఇంజురీ ఉన్న వాళ్ళలో కూడా, లేదు అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో, హైపోథైరాయిడ్ లాంటి సమస్యతో బాధపడే వాళ్ళలో, ఒబేసిటీతో ఉన్న వాళ్ళలో, అండ్ కంటిన్యూస్గా సిస్టమ్ వర్క్ మీద ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అవర్స్ టుగెదర్ కంటిన్యూస్గా శారీరకంగా ఎటువంటి వ్యాయామం లేకుండా ఉండే వాళ్ళలో కూడా ఈ స్పాండిలోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, మెయిన్గా అంటే స్పాండిలోసిస్ అనే దానికంటే రూట్ కోజ్ ఉండే అవకాశం ఉందంటారు? ఎస్, డెఫినెట్గా వితౌట్ రీజన్ స్పాండిలోసిస్ అనేది డెవలప్ అవ్వదు. అది 2 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఇంటర్నల్గా వెన్నుపూస మధ్యలో ఉండే అరుగుదల, లేదంటే డిస్క్ల మీద ఒత్తిడి వల్ల, లేదంటే నరాల మీద కంప్రెషన్, అధిక ఒత్తిడి వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని మనం చాలా ఈజీగా తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే నొప్పి అనేది కంటిన్యూస్గా ఉండడం జరుగుతుంది. ఈవెన్ రెస్ట్ తీసుకున్నా, పడుకున్నా కూడా మెడ భాగంలో లేదా నడుము భాగంలో నొప్పి స్టార్ట్ అయ్యి క్రమేణా చేతులు లేదా జాయింట్స్ కానీ ఈవెన్ ఫింగర్స్ వరకు కూడా ఈ నొప్పి యొక్క తీవ్రత అనేది పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ స్పాండిలోసిస్ అనేది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా అండ్ అధికంగా ఆహారపు అలవాట్లు మనం మార్చుకున్నట్లయితే, లైక్ కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ కానివ్వండి, సన్లైట్ ఎక్స్పోజర్ మెయింటైన్ చేస్తూ నార్మల్గా. అండ్ సెకండ్ థింగ్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇవి కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే ఈ స్పాండిలోసిస్ అనేది 100% తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, అలీ, వెస్ట్ గోదావరి నుంచి. హలో అలీ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. బ్యాక్ పెయిన్ L4, L5 పెయిన్ వస్తుందండి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ వచ్చేసరికి 32 అలా ఉంటుందండి. ఓకే, ఎంత కాలం నుంచి ఉంది బ్యాక్ పెయిన్? మీరు టీవీ వాళ్ళని మ్యూట్ చేయండి అలీ గారు, టీవీ వాళ్ళని మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే, అది ఒక 2 years నుంచి ఉందండి నాకు పెయిన్. ఓకే, అయితే ఎక్కువసేపు కూర్చుంటే పెయిన్ వస్తుందండి. ఓకే, మీ ఏజ్ ఎంత? ఏజ్ వచ్చేసరికి 32 అలా ఉంటుందండి. ఓకే, ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా నడుము నొప్పి కాకుండా?
అదొక్కటేనండి. నేను ఎంప్రెస్ స్కాన్ చేయించాను 2 ఇయర్స్ బ్యాకే. ఓకే. చేపిస్తేనేమో అందులో L4 L5 ఆ డిస్క్ మధ్య అదే ఈ ఎముకలకి మధ్య డిస్క్ ఉంటది కదా, ఎస్. ఆ డిస్క్ బల్క్ అయ్యి లైట్ గా ఇంత చిన్న దారలాగా దాన్ని ఏమంటారు సయాటికా నారం ఉంటుంది కదా, ఎస్. దానికి ఒత్తుకుపోతుందంట. ఓకే. ఎక్కువ అయితే ఆ డిస్క్ లోపలికి వెళ్ళాలా ఎలా అంటే మెడికల్ లో ఆపరేషన్ చేయాలి అంటున్నారు మేడం. ఓకే. సో ఆపరేషన్ లేకుండా ఆ డిస్క్ లోపలికి వెళ్ళడం ఎలాగో కాస్త సొల్యూషన్ చెప్తారా? కానీ పెయిన్ మట్టికి కూర్చుంటే బాగా నొప్పి వస్తుంది మేడం. ఓకే. సో మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. ఎస్పెషల్లీ 30+ 40+ మగవాళ్ళలో L4 అండ్ L5 అనేది పెద్ద వెన్నుపూసలు. ఈ వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల, అది ఏ రీజన్ వల్ల అయినా కావచ్చు, ఎక్కువ బరువు లేపడం కానివ్వండి, ట్రావెలింగ్ కానీ, డ్రైవింగ్, వాట్ ఎవర్ ద రీజన్తో L4 L5 మధ్యలో ఉండే డిస్క్ అనేది ఎక్కువ మందిలో ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మీరు చెప్పినట్లుగా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు నొప్పి రావటం అనేది సాధారణంగా జరుగుతుంది. సో క్రమేణా ప్రాబ్లం పెరిగే కొద్ది ఏమవుతుందంటే L4 L5 మధ్యలో నుంచి సియాటికా నర్వ్ అనేది బిగ్గెస్ట్ నర్వ్ ఇన్ అవర్ బాడీ, దాని మీద కంప్రెషన్ అవ్వటం వల్ల ఒకవైపు లెగ్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఐదర్ కుడివైపు లేదా ఎడమ వైపు, కొద్ది మందిలో 2 వైపులా కూడా ఈ సియాటికా నరం మీద ఒత్తిడి కంటిన్యూస్గా ఉండడం వల్ల ఒకవైపు లెగ్ మొత్తం కూడా నొప్పి రావటం, నడవలేకపోవడం, తిమ్మిరి రావటం అండ్ సెన్సేషన్ లేకపోవడం, ఇవన్నీ కూడా సియాటికా యొక్క లక్షణాలు. సో జనరల్గా ఇది అలోపతి మెడికేషన్లో ఏంటంటే డిస్క్ కంప్రెషన్ లేదంటే డిస్క్ బల్జ్ ఎక్కువగా ఎక్కడ ఉందో దానికి సర్జరీ అడ్వైస్ చేస్తారండి. లేటెస్ట్ అడ్వాన్స్ హోమియోపతి మెడికేషన్తో సర్జరీ అవసరం లేకుండానే ఈ L4 L5 మధ్యలో ఉండే డిస్క్ అనేది దాని పొజిషన్ నార్మల్కి వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటాయి. ఒకసారి ఎంఆర్ఐ తీసుకుని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. అండ్ మెయిన్గా ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా బరువు లేపడం ఒకటి. సెకండ్ థింగ్, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు వెన్నెముక యొక్క పోస్చర్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా ట్రావెలింగ్ చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు సపోర్ట్ బెల్ట్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. లంబార్ బెల్ట్ అంటారు. అది ధరించడం వల్ల ఈ ప్రాబ్లం అనేది తీవ్రత పెరగకుండా ఉంటుంది. సో ఈ 3 జాగ్రత్తలు తీసుకొని హోమియోపతి మెడికేషన్ కొద్ది రోజులు తీసుకున్నట్లయితే 99% ఆఫ్ ద స్పాండిలోసిస్ కేసెస్లో సర్జరీ అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి. మెయిన్గా అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ సపోజ్ ఉన్నప్పుడు ఒక పేషెంట్కి అంటే ఎగ్జామినేషన్ ఏ విధంగా చేసుకోవాలంటారు? దట్టు ఒక బోన్ అనేది అరుగుదలకి గురైనప్పుడు కంపల్సరీ అది నెగ్లెక్ట్ చేస్తే కొంతమంది అంటే నార్మల్ పెయిన్ అనుకొని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలా నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ కూడా ఎలా ఉంటాయి? మెయిన్గా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్య స్టార్ట్ అయింది అని మనంతటా మనమే ఎలా గుర్తించాలి అనేది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ప్రతి ఒక్కరికి మెడ నొప్పి లేదంటే నడుము నొప్పి, వెన్ను నొప్పి ఉంటుంది. వితిన్ డేస్లో దానంతటా అదే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అక్యూట్ రుమాటిజం అంటారు. దీనికి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ థింగ్, స్పాండిలోసిస్ అనేది దీర్ఘకాలికమైన సమస్య. ఒకసారి నొప్పి స్టార్ట్ అయితే కంటిన్యూస్గా కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు, కొంతమందిలో కొన్ని సంవత్సరాల పాటు ట్రావెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దీర్ఘకాలికమైన ప్రాబ్లం అనేది ఎవర్గ్రీన్ పెరుగుతూనే ఉంటుంది. మెడిసిన్ తీసుకుంటున్నప్పటికీ కూడా తగ్గి రిపీటేషన్ అనేది జరుగుతుంటుంది. సో ఇలా క్రానిక్గా ఉండడం, దీర్ఘకాలికంగా వేధించడం, కొన్ని సంవత్సరాల తరబడి ఉండటం ఈ స్పాండిలోసిస్ యొక్క ప్రథమ లక్షణం. అండ్ సెకండ్ థింగ్, ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే దీని యొక్క నరాలు అంటే C1 వర్టిబ్రే వెన్నుపూస నుంచి C7 వరకు వెన్నుపూసల మధ్యలో డిస్క్ల నుంచి స్టార్ట్ అయ్యే నరాలు అనేది భుజాలు, చేతులు అండ్ ఆర్మ్స్, 4 ఆర్మ్స్, చేతి ఫింగర్స్ వరకు కూడా ట్రావెలింగ్ ఉంటుంది నర్వ్ సప్లై. చేతి బొటనవేలు మరియు ఇండెక్స్ ఫింగర్ అంటారు, చూపుడు వేలు, ఈ 2 ఫింగర్స్ మాత్రమే నొప్పి ఉంటుంది అండ్ తిమ్మిరి ఉంటుంది. వీక్నెస్ ఈ 2 ఫింగర్లోనే స్టార్ట్ అవుతుంది. అంటే C5 C6 వెన్నుపూసలో ఉన్న మధ్యలో ఉన్న నరం అనేది కంప్రెషన్కి లోన్ అవుతుందని అర్థం. కొంతమందిలో ఓన్లీ మిడిల్ ఫింగర్ ఆఫ్ ద హ్యాండ్ మాత్రమే ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. పెయిన్ కానీ, తిమ్మిరి కానీ, వీక్నెస్, సెన్సేషన్ లేకపోవటం, బలహీనంగా ఉండటం. సో C7 వెన్నుపూస మధ్యలో ఉన్న నరం అనేది కంప్రెషన్కి లోన్ అవుతుందని అర్థం. సో ఈ నర్వ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనం స్పాండిలోసిస్ అనేది ఇంకా కొంచెం క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, గోపాల్ అమీర్పేట్ నుంచి. హలో గోపాల్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం. హలో.
అవును. మాట్లాడండి. మీరు మేడం. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. అలాగే మేడం. ఓకే. మేడం నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి గోపాల్ గారు. మేడం నాకు కొన్ని రోజులు అంటే దగ్గర 2 మంత్స్ నుండి లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ Okay. పెయిన్ ఉంది. అయితే నేను షుగర్ ఎక్కువ అయినా అంటే నాకు షుగర్ హైలో ఉంటుంది, 320 అలా ఉంటుంది. ఓకే. మధ్య కంట్రోల్ చేసుకున్నాను, 180 వరకు వచ్చేసింది. అయినా బ్యాక్ పెయిన్ వస్తుంది వెనకాల లెఫ్ట్ సైడ్. ఓకే. ఏంది మేడం అది కిడ్నీ ఏమైనా ప్రాబ్లమ్, ఏదో క్యాన్సర్ అంటే 1.8 ఉన్నది అని చెప్పారు డాక్టర్. ఓకే. అది తగ్గాలండి, 1.2 1.3 ఉండాలి అని. ఓకే. అదే మేడం అది ఏంది మేడం అసలు 1.8 ఉండడం వల్ల కిడ్నీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా మేడం? ఎస్, మీరు చెప్పిన 1.8 అనేది సీరం క్రియాటినిన్ లెవెల్స్ అంటారండి. ఇది కిడ్నీ యొక్క పనితీరును డిసైడ్ చేస్తుంది. 1.8 అనేది అప్పర్ లిమిట్, ఇంతవరకు నార్మల్గానే ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఒక్క సైడ్ లాయిన్ పెయిన్ మీరు చెప్పడం ఏంటంటే ఎడమ వైపు అండ్ నడుము భాగం క్రింది భాగంలో ఒక్క సైడ్ పెయిన్ వస్తుంది అంటే మీరు చెప్పినట్లుగా కిడ్నీకి సంబంధించిన రీజన్స్ కూడా ఉండొచ్చు. బట్ అదర్ యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మీరు చెక్ చేసుకోండి. యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్ కానీ, బర్నింగ్ సెన్సేషన్, లేదంటే ఫ్రీక్వెన్సీ ఏమైనా అదర్ ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేస్తూ ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కనుక తీసినట్లయితే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం కానీ, యూరెటర్కి సంబంధించిన ప్రాబ్లం, లేదంటే జనరల్గా మగవాళ్ళలో ఉండే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటాయి కూడా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చెప్పిన సీరం క్రియాటినిన్ నార్మల్ లెవెల్స్, దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ లెవెల్స్ అనేది అబ్నార్మల్గా పెరగకుండా HbA1c కూడా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకున్నట్లయితే మీరు భయపడినట్లుగా ఈ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. మీకు హోమియోపతి మెడికేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. షుగర్ ఫ్లక్చుయేషన్ ఇంబ్యాలెన్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే రీజన్ వల్ల ఈ లెఫ్ట్ లైన్ పెయిన్ అనేది సఫర్ అవుతున్నారో అది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. మహేష్ హైదరాబాద్ నుంచి. హలో మహేష్ గారు, మాట్లాడండి. మీ సమస్యను చెప్పండి. హలో మేడం. హలో, చెప్పండి. మేడం నేను హైదరాబాద్ నుంచి మలక్పేట నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే. మేడం నాకు L5 ప్రాబ్లం ఉంది. L5 వెర్టెబ్రా. L5 ఏం ప్రాబ్లం ఉంది ప్రజెంట్? యాక్చువల్గా అయితే బ్యాక్ పెయిన్ మేడం. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? 39 మేడం. ఏం వర్క్ చేస్తుంటారు? డ్రైవింగ్ చేస్తాం మేడం బాగా. ఎంత కాలం నుంచి ఉందండి ఈ పెయిన్ అనేది? ఒక 6 మంత్స్ నుంచి ఉంది. 6 మంత్స్. ప్రజెంట్ ఏమన్నా మెడిసిన్స్ యూస్ చేస్తున్నారా? ఆయుర్వేదిక్ మెడిసిన్ యూజ్ చేస్తాం. ఓకే. రిలీఫ్ ఉందా? కొద్దిగా రిలీఫ్ ఉంటుంది మేడం. కాకుంటే ఏంటంటే మేడం నాకు ఒక సందేహం మేడం. చెప్పండి. అంటే స్పాండిలైసిస్ లో షోల్డర్ పెయిన్స్ ఉంటాయా మేడం? ఎస్. షోల్డర్ పెయిన్స్ కానీ, చెస్ట్ పెయిన్స్ కానీ? ఓకే. స్పాండిలోసిస్ అనేది 2 రకాలండి. కొంతమందిలో మెడ భాగంలో ఇన్వాల్వ్ అయ్యి అంటే నెక్ భాగంలో చూపించవచ్చు ప్రభావం, కొంతమందిలో నడుము ప్లేస్లో చూపించవచ్చు. బట్ ఇంటర్నల్గా కారణం అనేది ఒకటే, డిస్క్ యొక్క అరుగుదల లేకపోతే డిస్క్ యొక్క ఒత్తిడి వల్ల వచ్చే ప్రాబ్లమే స్పాండిలోసిస్. మీ విషయంలో చూసుకున్నట్లయితే L5 అండ్ S1 అంటే వెన్నెముక యొక్క చివరి భాగంలో ప్రాబ్లం అనేది తలెత్తడం జరిగింది. మీరు చేసే వృత్తి కూడా ఎక్కువగా డ్రైవింగ్, కంటిన్యూస్గా కూర్చొని వర్క్ కాబట్టి ప్రెజర్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కొద్ది రోజుల పాటు మెడికేషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ లాంగ్ అవర్స్ అనేది కంటిన్యూస్గా కూర్చోవడం అనేది కొద్ది రోజులు తగ్గించండి. టైమింగ్స్ తగ్గించుకోవడం అనేది కొద్ది వరకు రెస్ట్ తీసుకుంటే కూడా మీకు తీవ్రత తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మెడికేషన్ తీసుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లం అంతా కంప్లీట్గా తగ్గిన తర్వాతనే మీ జనరల్ నార్మల్గా ఉండే లైఫ్ స్టైల్ అనేది కంటిన్యూ చేయండి. అట్ ద సేమ్ టైం ఎక్కువగా బరువు లేపడం వల్ల కూడా ఈ స్పాండిలోసిస్ అనేది ఒత్తిడికి ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెడికేషన్ తీసుకుంటున్నారు, కంటిన్యూ చేయండి. ఓకే అండి. మెయిన్గా స్పాండిలైటిస్కి అలాగే స్పాండిలోసిస్ కంటే డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? 2 ఒకటేనా? స్పాండిలోసిస్ అండ్ స్పాండిలైటిస్ 2 కూడా వెన్నెముకకు సంబంధించిన దీర్ఘకాలికమైన ప్రాబ్లమ్సే. బట్ స్పాండిలోసిస్ అనేది డీజనరేటివ్ ప్రాబ్లం, అంత ప్రమాదకరమైంది కాదు. వెన్నెముక యొక్క అరుగుదల వల్ల వచ్చేది. లేటర్ లైఫ్లో చూస్తుంటాం, అంటే 45+ లేదంటే 50 ఇయర్స్ వాళ్ళలో వచ్చే డీజనరేటివ్ డిసీజే స్పాండిలోసిస్. అండ్ స్పాండిలైటిస్ అనేది ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే అధిక ఒత్తిడికి గురవడం వల్ల లేదంటే ఫ్యామిలీలో ఆల్రెడీ ఎవరైనా జెనెటికల్గా ఇటువంటి రుమాటిజంతో సఫర్ అవడం వల్ల నెక్స్ట్ జనరేషన్లో వచ్చే జన్యుపరమైన వ్యాధిగా చెప్పవచ్చు. ఇటువంటి స్పాండిలైటిస్ అనేది
ఏజ్తో సంబంధం లేదు, చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళలోనే ఎస్పెషల్లీ టీనేజ్లో ఉండే మగవాళ్ళలో ఎక్కువగా ఈ స్పాండిలైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. HLA-B27 అనే జన్యుపరమైన వ్యాధి పాజిటివ్ ఉండడం వల్ల వచ్చే వెన్నెముకకు సంబంధించిన డిసీజ్. స్టార్టింగ్ స్టేజ్లో వెన్నెముక యొక్క చివరి భాగం సాక్రమ్ నుంచి క్రమేణా పైకి పాకడం వల్ల వచ్చే వెన్నెముక యొక్క స్టిఫ్నెస్ అంటారు, అంటే కదలలేకపోవడం. నార్మల్గా వెన్నెముక యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. మనం ముందుకు వంగినప్పుడు లేదంటే నడిచినప్పుడు ప్రతి ఒక్క కదలికలో ఉపయోగపడేది వెన్నెముక. స్పాండిలైటిస్ లాంటి జన్యుపరమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఈ కదలిక అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. వెన్నెముక కదలకుండా స్టిఫ్గా ఉండటం, క్రమేణా కింది భాగం నుంచి కూడా మెడ వరకు వ్యాపించడం అనేది ఈ స్పాండిలైటిస్ యొక్క లక్షణం. మోర్ దెన్ 6 weeks 1.5 నెలలకు పైగా వెన్నెముక యొక్క నొప్పి క్రమేణా పెరుగుతూ ఉండటం, నొప్పితో పాటు కదలిక లేకుండా స్టిఫ్నెస్ స్టార్ట్ అవ్వడం. ఈ 2 లక్షణాలు కనుక ఎవరికైతే ఉన్నాయో HLA-B27 ద్వారా ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందా లేదా అనేది నిర్ధారణకు రావడం చాలా ఇంపార్టెంట్. అండ్ హోమియోపతి కాన్స్టిట్యూషన్ మెడికేషన్తో ఇటువంటి HLA-B27 స్పాండిలైటిస్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నరేందర్ విశాఖపట్నం నుంచి. హలో నరేందర్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మెయిన్ ఏంటంటే మెడ నొప్పి అండి. మెడ నొప్పి తర్వాత భుజం కొంచెం నొప్పి వస్తుంటది. ఓకే. తర్వాత తల కిందకి పైకి అన్నప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంటాయి. ఓకే. ఇది స్పాండిలైటిస్ అంటారా ఏంటంటే దీనికి ఎలాగా? మీ ఏజ్ ఎంత అండి? నేను 55 అండి. ఓకే. సో మీరు చెప్పిన అన్ని లక్షణాలు కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ యొక్క లక్షణాలు. స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ మెడ నొప్పి మాత్రమే ఉంటుంది. ప్రాబ్లం పెరిగే కొద్ది ఏమవుతుందంటే అది ఒకవైపు, కుడివైపు లేదా ఎడం వైపు షోల్డర్కి భుజంకి వ్యాపించడం, ఎక్కువ కదలికలకు లోనైనప్పుడు, మెడ వంచినప్పుడు కానీ లేదంటే టర్న్ చేసినప్పుడు తిప్పినప్పుడు కొద్దిగా గిడ్డినెస్, కళ్ళు తిరగడం లాంటి వర్టిగో సిమ్టమ్స్, ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ యొక్క లక్షణాలు. ఎక్స్రే ద్వారా లేదంటే MRI ద్వారా C1 నుంచి C7 వరకు ఎక్కడ ఒత్తిడికి లోనైందో, ఎంత తీవ్రంగా ఉందనేది నిర్ధారణ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి MRI నెక్ రిపోర్ట్ అనేది చేయించి హోమియోపతి మెడికేషన్ యూజ్ చేయండి. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే హోమియోపతిలో జనరల్గా ఇలాంటి దీర్ఘకాలికమైన ప్రాబ్లంకి ఎక్కువ రోజులు మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణ నొప్పి మెడికేషన్స్ లేదా పెయిన్ కిల్లర్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా కామన్గా వస్తుంటాయి. ఎట్ ద సేమ్ టైం ఈ పెయిన్ కిల్లర్ అనేది చాలా షార్ట్ రిలీఫ్గా చెప్పుకోవచ్చు. కొద్ది గంటలు మాత్రమే రిలీఫ్ ఉంటుంది. అగైన్ మళ్ళీ నొప్పి యొక్క తీవ్రత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంటర్నల్గా ఎటువంటి ప్రాబ్లమ్ని తగ్గించదు. బట్ హోమియోపతి కాన్స్టిట్యూషన్ మెడికేషన్ ఏంటంటే ఇంటర్నల్గా వెన్నెముక యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, డిస్క్ యొక్క కంప్రెషన్ అనేది తగ్గిపోతుంది, నరాల యొక్క ఒత్తిడి అనేది కంప్లీట్గా బయటకు రావటం వల్ల ఇనిషియల్ స్టేజ్లో పర్టికులర్ మీ విషయంలో గిడ్డినెస్ అంటే ఈ కళ్ళు తిరగడం అనేది తగ్గుతుంది. అండ్ సెకండ్ ఈ నెక్ పెయిన్ కానివ్వండి, షోల్డర్ పెయిన్ అన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఉమాశంకర్ నెల్లూరు నుంచి. హలో ఉమాశంకర్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు తల దగ్గర నొప్పిగా ఉంటుంది మేడం. కొంచెం బరువు పెట్టినా కూడా బాగా నొప్పి అనిపిస్తుంది మేడం. ఓకే. తల మీద కొంచెం బరువు పెట్టినా కూడా అక్కడ నరాలు ఏదో రాసుకున్నట్టు అనిపిస్తాయి మేడం. ఎముక ఏదో రాసుకున్నట్టు అనిపిస్తుంది మేడం. ఓకే. మీ వయసు ఎంత అండి? 48 మేడం. ఏం వర్క్ చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను మేడం. ఓకే. ఈ మెడ నొప్పి కాకుండా ఇతర ప్రాబ్లం ఏమైనా ఉందా, లైక్ బీపీ కానీ? అదేం లేవు మేడం. ఓకే. సో మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే మెడ నొప్పి అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ప్రథమ దశలో ఉన్నట్లుగా చెప్పొచ్చు. జనరల్గా స్పాండిలోసిస్ యొక్క లక్షణాల తీవ్రతను బట్టి దీన్ని మనం 3 స్టేజ్ల్లో చెప్తుంటాం. ప్రథమ దశలో ఏంటంటే ఎక్కువగా ఒత్తిడికి లోనైనప్పుడు, బరువు లేపినప్పుడు, పని ఎక్కువగా చేసినప్పుడు మాత్రమే నొప్పి రావడం, రెస్ట్ తీసుకున్న తర్వాత తగ్గిపోవడం అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్గా చెప్పుకోవచ్చు. మీ విషయంలో చూసుకున్నట్లయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఇటువంటి ప్రథమ దశలో కనుక జాగ్రత్త పడకుండా బరువులు ఎత్తడం కానివ్వండి, ఆపకుండా అలాగే కంటిన్యూస్గా మీ రొటీన్ వర్క్ చేసుకోవటం కానీ, మెడికేషన్ సపోర్ట్ లేకుండా ఉన్నట్లయితే ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్ నుంచి క్రమేణా తీవ్రత పెరగటం వల్ల ఈ ఇంటర్మీడియట్ పెయిన్ అనేది కంటిన్యూస్ పెయిన్ వరకు దారితీసే ఛాన్సెస్ ఉంటాయి.
కంటిన్యూస్ పెయిన్ అంటే రెస్ట్ తీసుకున్నప్పటికీ పని చేయనప్పటికీ కూడా నొప్పి 24 గంటలు మార్నింగ్ నుంచి కూడా నైట్ వరకు ఒకేలాగా ఉండటం అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్. అండ్ ఇంటర్నల్గా ఈ డిస్క్లు అనేది ఒకటి ప్రాబ్లం తలెత్తొచ్చు, లేదంటే మల్టిపుల్ లెవెల్స్లో కూడా ఈ డిస్క్ అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇనిషియల్ స్టేజ్లో మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రథమ దశలో ఉన్నారండి, నెగ్లెక్ట్ చేయకుండా హోమియోపతి మెడికేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఈ అరుగుదల అనేది ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం ఈ నొప్పి కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, మెయిన్గా అంటే స్పాండిలోసిస్లో స్టేజెస్ ఏమైనా ఉంటాయా? ఇన్ కేస్ ఉంటే వాటి గురించి చెప్పండి. సో మనం లక్షణాల తీవ్రతను బట్టి ఈ స్పాండిలోసిస్ అనేది 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఇంటర్మీడియట్ పెయిన్ అంటారు, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ వర్క్ చేసినప్పుడు లేదంటే ట్రావెలింగ్ చేసినప్పుడు అధిక ఒత్తిడికి లోనైనప్పుడు మాత్రమే నొప్పి రావడం జరుగుతుంది స్ట్రెయిన్ వల్ల. అండ్ దానంతటా అదే మనం రెస్ట్ తీసుకున్న తర్వాత తగ్గిపోతుంది. దీన్ని ఇంటర్మీడియట్ పెయిన్ అంటారు. సో ఈ దశలో కనుక మనము స్పాండిలోసిస్ని నిర్ధారణ చేసుకొని సరైన జాగ్రత్తలు పాటించడం, వెయిట్ లిఫ్ట్ చేయకుండా అట్ ద సేమ్ టైం స్పైన్ యొక్క పోస్చర్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ, ఆహారం కూడా మనం డైట్ విషయంలో చూసుకున్నట్లయితే కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు కానివ్వండి, ఫాస్ఫరస్ ఎక్కువగా దొరికే పదార్థాలు కనుక తీసుకున్నట్లయితే ఈ స్పాండిలోసిస్ ఇంటర్మీడియట్ పెయిన్ ఫర్దర్గా పెరగకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మెడికేషన్ అవసరం లేకుండానే స్పాండిలోసిస్ యొక్క ఫస్ట్ స్టేజ్ నుంచే బయటపడవచ్చు. అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్ ఐదర్ నెక్ భాగంలో కానివ్వండి, నడుము భాగంలో కంటిన్యూస్గా నొప్పి రావడం జరుగుతుంది. కొద్దిసేపు కూర్చున్న తర్వాత లేదంటే వర్క్ చేసిన తర్వాత నొప్పి స్టార్ట్ అవడం, అలాగే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. రెస్ట్ తీసుకుంటున్నప్పటికీ తగ్గకుండా ఉండటం అనేది కంటిన్యూస్ పెయిన్. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్. అండ్ థర్డ్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్లో ఏమవుతుంది అంటే ప్రతి వెన్నుపూస మధ్య భాగంలో ఉండే డిస్క్ అనేది బయటికి పొడుచుకొని రావటం వల్ల డిస్క్ బల్జ్ కానీ లేదంటే డిస్క్ ప్రొట్రూజన్ ఆర్ స్లిప్ డిస్క్, ఈ 3 కేటగిరీస్లో పక్కన ఉన్న నరాల మీద కంప్రెషన్ అనేది ఎక్కువ అవటం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ నవ్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మెడ భాగం నుంచి కూడా చేతి వేళ్ల వరకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నడుము ప్రాంతంలో స్టార్ట్ అయ్యే ఈ నరాలు కాలు యొక్క ఫింగర్స్ వరకు కూడా కాలంతా వ్యాపించడం జరుగుతుంది. సో ఈ నరాల మీద ఒత్తిడి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఒక దగ్గర ఉన్న నొప్పి ఇంకొక భాగానికి ట్రావెల్ అవ్వే అవకాశాలు ఉంటాయి. దీన్ని సర్వైకల్ రాడికులోపతి లేదంటే లంబార్ రాడికులోపతి అంటారు. ఇటువంటి స్టేజ్లో కనుక ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వీళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా మెడికేషన్ సపోర్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఈ రాడికులోపతి అనేది న్యూరోపతికి డెవలప్ అయ్యే ఛాన్సెస్ కానివ్వండి, లేదంటే కంప్లీట్గా వీక్నెస్ అవ్వడం, చిన్న చిన్న వస్తువులు కూడా టచ్ చేసిన స్పర్శ తెలియనింత వీక్నెస్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపారిటివ్లీ ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్ తగ్గడం కంటే కూడా లేటెస్ట్ స్టేజ్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ స్టేజ్ రాడికులోపతి కానీ న్యూరోపతి స్పాండిలోసిస్లో ఉన్న వాళ్ళలో ఈ మెడికేషన్ అనేది ఎక్కువ రోజులు అవసరం పడుతుంది. ఓకే, మరి లంబార్ కెనాల్ స్టీనోసిస్ అంటే ఏంటంటారు? జనరల్గా వెన్నెముక యొక్క మధ్య భాగంలో వెన్నుపాము ఉంటుంది, అంటే నరం యొక్క ట్రావెల్ అయ్యే స్పేస్గా చెప్పుకోవచ్చు. జనరల్లీ ఇది ఓపెన్గా ఉండటం, ఈ వెన్నుపాము దీనిలో మధ్యలుగా ఉండటం అనేది నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. ఎటువంటి రీజన్ చేతనైనా సరే ఐదర్ ఫిజికల్ రీజన్ కానవచ్చు లేదంటే అధిక ఒత్తిడి వల్ల ఈ స్పైనల్ కెనాల్ అనేది మూసుకొని పోవడం జరుగుతుంది. స్టీనోజ్ అంటే కంప్లీట్గా మూసుకొని పోవడం. సో దీన్ని మనం స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అంటారు. ఇది ఎక్కడైనా రావచ్చు, బట్ మోస్ట్లీ ఎక్కువగా ఏంటంటే నడుము ప్రాంతంలో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లక్షణాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. ఓకే అండి, స్పాండిలోసిస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.